నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, జాతీయ స్థాయిలో ఫార్చ్యూన్ కవర్ పేజీపై నారా లోకేష్ గారి చిత్రముఖం రావడం అసలు ఆంధ్రప్రదేశ్కి ఒక గుర్తింపుగా అనుకోవచ్చు. అంటే 2 ఏళ్ల పరిపాలనలోనే ఆయన ఒక జాతీయ స్థాయిలో ఇలా ఒక గుర్తింపు తెచ్చుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్కే కాదు, ఎవరైతే పాలిటిక్స్లో కొత్తగా రావాలనుకుంటున్నారో ఆల్రెడీ ఉన్న వాళ్ళకు కూడా ఆయన గర్వకారణం అని చెప్పుకోవచ్చు. సో ఆయన ఒక ఐటీ శాఖ అలాగే విద్యాశాఖలో ఆయన చేసినటువంటి మార్పుల్ని ఒకసారి చెప్పండి సార్. ఫార్చ్యూన్ ఇండియా బిజినెస్ మ్యాగజైన్ జనరల్గా బడ్జెట్ పెట్టినప్పుడు నిర్మలా సీతారామన్ ఫోటో కవర్ పేజీలో ఇస్తుంటారు. వ్యాపార ప్రముఖులు ఆ బిజినెస్ రంగంలో, కార్పొరేట్ రంగంలో ఎవరెవరైతే సాధించిన విజయాలు వాటి గురించి ఇచ్చే అంతర్జాతీయ పత్రిక. ఈరోజు మరి నారా లోకేష్ ఒక మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, ఐటీ ఎలక్ట్రానిక్స్ మంత్రిగా ఆయన సాధించిన విజయాలపై ఒక గొప్ప ఇంటర్వ్యూ, కవర్ పేజ్ కథనం. ఈరోజు అసలు ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశమే కాదు, అంతర్జాతీయంగా ఇవాళ దానిపై చర్చ. అన్ని దేశాలు ఆంధ్రప్రదేశ్ వైపు ఎందుకు చూస్తున్నాయి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రపంచ దేశాల పెట్టుబడుల గమ్యస్థానంగా ఎలా మారింది? ఆ 2 ఏళ్ల లోకేష్ శ్రమ, కష్టం. ఇది మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 2-3 నెలలకే అమెరికా పర్యటన. అక్కడ ఐటీ సినర్జీ సర్వ్లో ఒక 70 దేశాలకు చెందినటువంటి 2500 మంది పారిశ్రామికవేత్తలతో 1-to-1 భేటీలు. ఇప్పుడు ఈ సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, ప్రియా సుబ్రహ్మణ్యం, ఇందిరా నూయి ఇలాంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలందరినీ అక్కడ కలవడం, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానించటం. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి దావోస్ పర్యటన, 2 సార్లు దావోస్ వెళ్ళడం. అనేక దేశాల్లో మరి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా మొన్న లండన్ కూడా వెళ్ళారు, కొరియా వెళ్ళాడు. అంటే అక్కడ ప్రతి చోట ఏంటి, ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి వనరులు, సుదీర్ఘ తీర ప్రాంతం, ఇక్కడ ఉన్న ఖనిజ సంపద, ఇక్కడ ఉన్నటువంటి విలువైన మానవ వనరులు, స్కిల్డ్ మరి మ్యాన్ పవర్ అన్నిటినీ వివరించి ఫలితం మనం చూసాం. సుందర్ పిచాయ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఏమన్నాడు? సుందర విశాఖలో గూగుల్ డేటా సెంటర్ పెడుతున్నామన్నాడు. 1.5 కోట్లతో గూగుల్ డేటా సెంటర్ అక్కడ. అసలు దాంతోపాటు డేటా హబ్గా విశాఖపట్నం 6 గిగావాట్లు, 6 లక్షల కోట్ల పెట్టుబడులు. రిలయన్స్ వాళ్ళు ఒక డేటా సెంటర్ పెడుతున్నారు, 98,000 కోట్ల పెట్టుబడులు. బ్రూక్ ఫీల్డ్ ఒక డేటా సెంటర్ పెడుతోంది, సిఫ్కో వాళ్ళు ఒక డేటా సెంటర్ పెడుతున్నారు. అంటే అసలు ఒక డేటా స్టేట్గా ఆంధ్రప్రదేశ్ మారుతోంది. 13 దేశాలకి విశాఖపట్నం నుంచి అండర్ సీ కేబుల్ వేస్తున్నారు. అంటే ఇవాళ కాలిఫోర్నియా ఆఫ్ ద ఈస్ట్ ఎలా అయితే అమెరికా సంయుక్త రాష్ట్రాలు కాలిఫోర్నియా అక్కడ ఆర్థిక రాజధానిగా మారిందో, ఉద్యోగాల వేదిక అయ్యిందో, అట్లా ఇవాళ విశాఖపట్నం ఈ 24 నెలల్లో 24 లక్షల కోట్ల పెట్టుబడులు MOU చేసుకుంటే 10 లక్షల కోట్ల పెట్టుబడులు విశాఖలోనే. ప్రధాని మోడీ మొన్నే చెప్పారు, 3 సార్లు వచ్చా, 3 లక్షల కోట్ల పెట్టుబడులతో ప్రారంభాలు చేశాను, శంకుస్థాపనలు చేశాను. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ నాడు. అంటే అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, క్వాంటమ్ వ్యాలీ వస్తుంది అమరావతి. 50 ఎకరాల్లో జితేంద్ర సింగే శంకుస్థాపన చేశారు. అంటే మైక్రోసాఫ్ట్ సత్యానాదేళ్లకు ఒక మెయిల్ పంపాడంట, వెంటనే ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇవాళ మైక్రోసాఫ్ట్ అక్కడ మరి క్వాంటమ్ సెంటర్ పెడుతోంది, క్వాంటమ్ కంప్యూటర్. ఆ LG వాళ్ళు అసలు పెట్టింది అసలు ఆల్రెడీ రెడీ అయిపోయింది. అంటే అటు అమరావతిలో, ఇటు విశాఖపట్నంలో, ఇక్కడ రాయలసీమలో ఒక ఎకనామిక్ క్లస్టర్గా, 3 చోట్ల తిరుపతి ఎకనామిక్ క్లస్టర్గా. రాజ్నాథ్ సింగ్ వచ్చారు, 1,00,000 కోట్లతో అక్కడ పుట్టపర్తిలో ఫైటర్ జెట్ అసెంబ్లింగ్ యూనిట్ పెట్టారు. ఏమన్నాడు లోకేష్? ఆంధ్రప్రదేశ్ టేక్స్ వింగ్స్ అన్నాడు. ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియా టేక్స్ వింగ్స్. అది ఇవాళ ప్రధాని మోడీ పదే లోకేష్ని ఎందుకు ప్రశంసిస్తున్నాడు? ఆ జనరేషన్ లీడర్స్లో ఎవ్వరికి ఇవ్వని ఇంపార్టెన్స్ లోకేష్కే మోడీ ఎందుకు ఇస్తున్నాడు? మిగతా రాష్ట్రాలకు వెళ్ళి చెప్తున్నాడు, లోకేష్ని అడగండి, లోకేష్తో మాట్లాడండి, నేర్చుకోండి అని చెప్పి. మొన్న కోల్కత్తా అక్కడ ఏదో యోగా డే జరిపేటప్పుడు అక్కడ సీఎంకి చెప్పారంట మోడీ, యోగాంధ్ర బాగా సక్సెస్ చేశాడు, ఒకసారి మాట్లాడాడంటే. ఈయన కోల్కత్తా వెళ్ళాడు లోకేష్, అక్కడ యోగా డే సెలబ్రేషన్స్ చూడటానికి. అరే మొన్న చూశారు భోగాపురం ఎయిర్పోర్ట్,
దింసా నృత్యం అది అసలు ఒక గిన్నెస్ రికార్డ్ అయిపోయింది 13,000 మంది గిరిజన బాలికలతో. అంటే ఏమంటాడు, ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకున్నాడు. 12 నెలల్లో టీసీఎస్ తేవాలి అనుకున్నాడు. ఒక నెల లేట్ అయిందండి, 13 నెలలు అయింది. అరే 1 మంత్ లేట్ అయింది అని కాగ్నిజెంట్ 1 మంత్ తగ్గించాడు, 11 నెలల్లో తెచ్చాడు. అంటే ఇప్పుడు ఏది అటు విద్యాశాఖలో సంస్కరణలు, గతంలో జగన్మోహన్ రెడ్డి విద్యాశాఖని భ్రష్టు పట్టించాడు. అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే టీచర్ల దగ్గర 5 లక్షలు వసూలు చేశారు. బొత్స సత్యనారాయణ మీద ఆరోపణలు. 1350 మంది టీచర్ల ట్రాన్స్ఫర్లలో 65 కోట్లు వసూలు చేశారంట. పారదర్శకంగా ఇప్పుడు అక్కడ జరిగిన ట్రాన్స్ఫర్స్ మెగా డిఎస్సి పెట్టాడు. 16,000 మంది టీచర్లు బ్రహ్మాండంగా రిక్రూట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి ఒక డిఎస్సి పెడతానని 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి పెట్టల, ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వాల. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇచ్చాడు మొన్న ఉగాదికి 10,060 పోస్టులతో. మళ్ళా రేపు ఉగాదికి ఇంకో జాబ్ క్యాలెండర్ ఇస్తాడు. ఇప్పుడు ఇంకో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పారేశారు. అక్టోబర్లో నోటిఫికేషన్, డిసెంబర్లో ఎగ్జామ్, 4,000 పోస్టులతో. అంటే జాబ్ క్రియేషన్. ఇవాళ లోకేష్ ఒక బ్రాండ్ అంబాసిడర్గా, ఎంప్లాయ్మెంటే అతను ఒక అజెండాగా తీసుకొని యువత, ఆ రోజు యువగళం పాదయాత్రలో మరి అతను పరిశీలించిన అంశం, నిరుద్యోగం పెరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి హయాంలో. గ్రాడ్యుయేట్స్లోనే అన్ఎంప్లాయ్మెంట్ 30% చేశాడు. దేశంలో 13% ఉంటే ఆ యువతరానికి ఎలా న్యాయం చేయాలి, మేనిఫెస్టోలో అదే పెట్టారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన మేనిఫెస్టోలో పెట్టుకుంటే మంత్రివర్గ ఉపసంఘం వేశారు. ఇప్పుడు దానికి ఆయనే కన్వీనర్ లోకేష్. 20 లక్షల ఉద్యోగాలు కాదు, అసలు 40 లక్షల ఉద్యోగాలు తేవాలి అన్నట్టుగా స్పీడ్. 3S ఫార్ములా అన్నాడు. మన కోల్కత్తా వెళ్ళినప్పుడు అక్కడ పారిశ్రామికవేత్తలతో భేటీతో ఏంటి మీ సక్సెస్ ఫార్ములా అంటే ఏమని చెప్పాడు లోకేష్? 3S అన్నాడు. అంటే S³ అన్నాడు. స్పీడ్, తర్వాత సస్టైనబిలిటీ, సర్వీస్ అన్నాడు. అంటే ఇవాళ లోకేష్ ఫార్చ్యూన్ ఇండియా కవర్ పేజీలో వచ్చిందంటే ఆ గౌరవం, ఆ గుర్తింపు అది కేవలం లోకేష్కే కాదు, అది తెలుగుదేశం పార్టీకి కాదు. ఆ గౌరవం మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్నమాట గౌరవం. దానివల్ల ఇవాళ అన్ని దేశాల్లో ఆ మ్యాగజైన్ చదువుతారు. ఎవరి లోకేష్, ఏంటి ఆంధ్రప్రదేశ్, అక్కడ ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి. ఒక 23 కొత్త పాలసీలు తీసుకొచ్చారు. థాయిలాండ్లో అంట భూముల కేటాయింపు 10 రోజులు పడుతుందంట. ప్రపంచంలో అతి త్వరగా భూముల కేటాయింపు చేస్తున్న దేశం. ఎన్ని రోజులు పడుతుంది? 7 రోజులు ల్యాండ్ అలాట్మెంట్. దానికన్నా 1 రోజు తగ్గిద్దామన్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ 6 రోజుల్లో భూముల కేటాయింపు. అంటే దరఖాస్తు చేసుకుంటే పారిశ్రామికవేత్తలు. ఇవాళ ఇండస్ట్రియలైజేషన్. మొన్నే జిందాల్ కూడా వచ్చాడు. అక్కడ ఒక స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్, జిందాల్. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? జత్వానీని జైల్లో పెట్టించాడు. జత్వానీ జైలు కాదు, అసలు సెటిల్మెంట్ ప్లాంట్ పెట్టామని ఆయన చెల్లెలే తిట్టింది. స్టీల్ ప్లాంట్ పెడతా అన్నాయే, చివరికి సెటిల్మెంట్ ప్లాంట్ పెట్టామని తిట్టింది షర్మిల. ఇప్పుడు ఆ స్టీల్ ప్లాంట్ మరి జిందాల్ వచ్చాడు చంద్రబాబు, అక్కడ బ్రహ్మాండంగా శంకుస్థాపన చేశారు. 50,000 కోట్లతో ఇంకా ఇతర యూనిట్స్ పెడతానన్నాడు. వర్చువల్గా విజయనగరంలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్కి శంకుస్థాపన చేశారు. అంటే ఈరోజు అతను మాట్లాడుతూ ఏమన్నాడు? ఒకటే మాట అన్నాడు ఫార్చ్యూన్ ఇండియాతో కూడా. లోకేష్ ఏమన్నాడు? ద లెగసీ ఐ వాంట్ టు లీవ్ బిహైండ్ ఈజ్ సింపుల్, క్రియేటింగ్ జాబ్స్, ఆపర్చునిటీస్ ఎట్ ఎవ్రీ లెవెల్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ప్రతి లెవెల్లో క్రియేషన్ ఆఫ్ జాబ్స్, ప్రతి లెవెల్లో ఆపర్చునిటీస్. ఇవాళ అవకాశాల స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్. ఏది ఇంతకుముందు ఉత్తరాంధ్ర అంటే వలసాంధ్ర అనేవాళ్ళు అంట. ఇప్పుడు ఆ వలసలు రివర్స్ అయిపోయాయి. పని కోసం ఇవాళ ఎవరైతే పొరుగు రాష్ట్రాలకి, పొరుగు దేశాలకి వలస వెళ్ళారో వాళ్ళంతా తిరిగి రావడం కోసమే భోగాపురం ఎయిర్పోర్ట్ అంట. అంటే ఇప్పుడు అమరావతి మస్ట్ బికమ్ ఏ వరల్డ్ క్లాస్ సిటీ, వన్ దట్ ఇండియా హ్యాస్ నాట్ సీన్ బిఫోర్ అంటున్నాడు. భారతదేశం ఇంతకుముందు కని విని ఎరుగని నగరం నిర్మాణం జరుగుతుంది. 63,000 కోట్లతో పనులు రాత్రింబవాళ్ళు చేస్తున్నారు. అయిపోయినాయి అక్కడ చాలా వరకు కన్స్ట్రక్షన్. రేపు 13వ తారీఖు సీడ్ యాక్సెస్ రోడ్డు ఓపెనింగ్ అంట. 3 ఓపెనింగ్స్ పెట్టారు 13వ తారీఖు. సీడ్ యాక్సెస్ రోడ్డు ఓపెనింగ్, ఆ తర్వాత అక్కడ మరి అక్కడ ఎమ్మెల్యేల క్వార్టర్స్
ఓపెనింగ్. అంటే ప్రారంభాలు శంకుస్థాపనలు ఈ 2 ఏళ్లలో ఎన్ని చేశారమ్మా, ఎన్ని చేస్తున్నారు? అంటే ఇప్పుడు వీఆర్ బారోయింగ్ ద బెస్ట్ లెసన్స్ ఫ్రమ్ హైదరాబాద్స్ గ్రోత్ స్టోరీ అన్నాడు. అంటే దిస్ టైమ్ వీఆర్ డీసెంట్రలైజింగ్ డెవలప్మెంట్ అక్రాస్ ద స్టేట్ అంటున్నాడు. హైదరాబాద్ మాకు కొన్ని గుణపాఠాలు నేర్పింది. సైబరాబాద్ నిర్మించాము, అద్భుతంగా ఇవాళ తెలంగాణ ధనిక రాష్ట్రంగా మారింది. ఐటీ డెవలప్ అయింది, బీటీ డెవలప్ అయింది, ఫార్మా డెవలప్ అయింది, వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా హైదరాబాద్ మారింది. కానీ మొత్తం అభివృద్ధి అంతా హైదరాబాద్ చుట్టుపక్కలే సెంట్రలైజ్ అయింది. ఇప్పుడు మేము నేర్చుకున్న గుణపాఠం ఏంటంటే 3 హైదరాబాదులు కడుతున్నాం, 3 ఎకనామిక్ క్లస్టర్స్. విశాఖపట్నం ఒక హైదరాబాద్గా, అమరావతి ఒక హైదరాబాద్గా, తిరుపతి మరొక హైదరాబాద్గా మేము తయారు చేస్తున్నామంటూ అతను ఆ ఫార్చ్యూన్ ఇండియాకి ఇచ్చినటువంటి ఆ ఇంటర్వ్యూలో ఒకటే మాట అన్నాడమ్మా, ఏంటి? ద ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ బి బిల్ట్ ఆన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్. అంటే పట్టభద్రులై బయటకు వచ్చిన స్టూడెంట్స్ ఇవాళ ఏంటి, పని లేక, ఏ పని చేయాలో తెలియక, ఎందులోనూ నైపుణ్యం లేక విద్యారంగం కొనారెల్లుతున్న నేపథ్యంలో విద్యాశాఖ మంత్రిగా అతను చేపట్టిన బాధ్యతలు పరిశ్రమలకి యూనివర్సిటీలకి మధ్య బ్రిడ్జిగా, పరిశ్రమలు ఏ అయితే స్కిల్స్ కోరుకుంటున్నాయో వాటిని యూనివర్సిటీల్లో లేకపోతే కాలేజీల్లో విద్యార్థులకు ముందే స్కిల్ డెవలప్మెంట్. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? స్కామ్ అంటాడు. స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ ఉంటుందా? స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ ఉంటుందా? కానీ జగన్మోహన్ రెడ్డి కళ్ళకి అది కూడా స్కామ్గా కనపడుతుంది. మెగా డిఎస్సిలో స్కామ్ ఉంటుందా? 16,000 మంది టీచర్లు నియమిస్తే అది నీ కంటికి స్కామ్గా కనపడిందంటే నువ్వే ఒక స్కామ్. అక్కడే అర్థమైపోవటంలా. ఇక్కడ ఇది లోకేష్ ఇవాళ ఫార్చ్యూన్ ఇండియా ఈ వచ్చిన గౌరవం, ఈ గుర్తింపు, ఇది ఏంటంటే మనం అంటోంది అదే, ఆంధ్రప్రదేశ్ పేరు అంతర్జాతీయంగా మారుమోగుతుంది. దేశ విదేశాల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్, మరి ఇవాళ చంద్రబాబు ఒక బ్రాండ్గా, తండ్రిని మించిన తనయుడవుతున్న లోకేష్. ఇప్పటిదాకా సిబిఎన్ అనేది బ్రాండ్, ఇప్పుడు ఎల్ఎన్ అనేది ఒక బ్రాండ్గా మారుతున్న విధానం. అది కదా ఇవాళ ఏ తండ్రి అయినా కోరుకునేది, పుత్రోత్సాహం. అంటే అదే జగన్మోహన్ రెడ్డి తల్లిపై కేసేసిన తనయుడిగా, తల్లికి ఇచ్చిన షేర్లు ఎవరన్నా వెనక్కి లాక్కుంటారా? అదేమంటే మా చెల్లికి మా అమ్మ ప్రేమగా చూస్తోందని, అందుకని మా అమ్మ మీద నా ప్రేమ ఇరిగిపోయిందంటే, చెల్లి ఆస్తులు లాక్కున్న అన్నగా. ఇది కదా ఇవాళ చర్చ. జగన్మోహన్ రెడ్డి లోకేష్ కన్నా ఒక 10 ఏళ్ళు పెద్దాడు, కానీ ఇవాళ జగన్ లోకేష్ జనంలో చర్చ. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. థ్యాంక్ యూ సార్. నమస్తే.